హాయ్ అండి. ఈరోజు కొబ్బరన్నం, పన్నీర్ కర్రీ చేసుకుందాం అండి. ముందుగా కొబ్బరన్నం చేసుకుందాం. కొబ్బరన్నానికి కావాల్సినవి: ఒక కప్పు కొబ్బరి తురుమండి, 2 కప్పులు వాటర్ వేసుకొని కొబ్బరి పాలు తీసుకుందాం అండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టుకొని 3 స్పూన్లు నెయ్యి వేసుకోవాలండి. జీడిపప్పు వేసుకోవాలండి. జీడిపప్పు ఫ్రై చేసుకోవాలి. జీడిపప్పు ఫ్రై అయ్యేలోపే 2 యాలకులు, 2 లవంగాలు, దాల్చిన చెక్క చిన్న ముక్క, 2 ఫలవాకులు వేసుకోవాలండి. ఇవి బాగా ఫ్రై చేసుకోవాలి. నేను ఒక అరకేజీ బియ్యం చేస్తున్నానండి. అరకేజీ బియ్యానికి ఒక కొబ్బరికాయ అయితే సరిపోతుంది. బియ్యం రైస్ నానబెట్టుకుందామండి ముందు. తర్వాత ఈ ఫ్రై అయినాయండి. ఇందులోనే ఉల్లిపాయ, కట్ చేసుకున్న ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కొత్తిమీర, టమాటో ముక్కలు వేసుకోవాలండి. వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు మగ్గే వరకు మూత పెట్టుకోవాలండి. కొబ్బరిపాలు తీసుకుందామండి. ముందుగా రెడీ చేసుకుని కొబ్బరిపాలను ఒక గిన్నెలో జల్లెడతో ఉడకపెట్టుకోవాలండి. మరి అన్నీ కొబ్బరిపాలే కాకుండా ఈ పొట్టు దిగే వరకు కొంచెం వాటర్ కూడా పోసుకోవాలండి. నేను మళ్ళీ ఒక గ్లాసు వాటర్ పోసి పాలు తీసానండి. ఇంకాను పాలు తీసుకోవాలి. కొంచెం వాటర్ పోసుకుంటూ పాలు తీసుకోవాలండి. అరకేజీ బియ్యానికి ఒక కొబ్బరికాయ తీసుకున్నానండి నేను. ఫ్రై అయినాయి చూద్దాం ఒకసారి. ఉల్లిపాయలు ఫ్రై అవుతున్నాయి చూద్దామండి. చూడండి, ఇలా ఫ్రై అవుతుంది కదా. ఇందులోనే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకోవాలండి. కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు కొద్దిగా సాల్ట్ వేసుకోవాలండి. 2 స్పూన్లు సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. తర్వాత ముందుగా బియ్యం కడిగి పెట్టుకున్నాం కదండి, బియ్యం వేసుకోవాలండి. బియ్యం శుభ్రంగా కడిగి పెట్టిన బియ్యం వేసుకోవాలి. బియ్యం వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలండి. బియ్యం వేసుకున్నాక బాగా కలుపుకోవాలండి. కలుపుకున్న దాంట్లో ముందుగా తీసుకున్న పాలు వేసుకోవాలండి. నేను 1 కప్పు బియ్యానికి 1½ కప్పు పాలు వేసుకున్నానండి. కుక్కర్లో 3 విజిల్స్ రావాలండి. 3 విజిల్స్ తర్వాత కొబ్బరి పాలన్నం రెడీ అండి. ఎంతో టేస్టీగా ఉండే కొబ్బరి అన్నం రెడీ అయింది. కొబ్బరి అన్నం రెడీ అండి. ఇందులో కాంబినేషన్ పన్నీర్ కర్రీ అండి. పన్నీర్ కర్రీ చేసుకున్నాను, చూద్దామండి. పన్నీరు జీడిపప్పు వండుదామండి. అందులోకి ఉల్లిపాయ, టమాటో, పచ్చిమిర్చి, కొద్దిగా జీలకర్ర అండి, కొంచెం గసగసాలు, ఒక యాలక, ఒక లవంగం, ఒక చెక్క వేసుకోవాలండి. వేసుకొని మిక్సీ పట్టుకోవాలండి. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ పోసుకోవాలండి. వేసుకుని ముందుగా రెడీ చేసుకుని ఉల్లిపాయ పేస్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇది బాగా వేగేంత వరకు మూత పెట్టుకుని వేపుకోవాలండి. మగ్గనివ్వాలి బాగాని. చూడండి, ఇప్పుడు బాగా వేగింది కదా. దీంట్లో కొంచెం జీడిపప్పు వేసుకోవాలండి. జీడిపప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి. అందులోనే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, అల్లం బాగా కలుపుకోవాలండి. కొద్దిగా సాల్ట్, పసుపు,
వేసుకొని కలుపుకొని కొంచెం కారం వేసుకోవాలండి. కారం వేసుకొని బాగా కలుపుకోవాలి. ముందుగా కట్ చేసి పెట్టుకుని పన్నీర్ ముక్కలు వేసుకోవాలండి. ఒకసారి అంతా కలిసేలా బాగా ఫ్రై చేసుకొని మూత పెట్టుకుని మగ్గించుకోవాలండి. బాగా వేగాయండి. ఇందులో కొంచెం వాటర్ పోసుకోవాలి, కొద్దిగా పోసుకోవాలండి. వాటర్ వేసి కొంచెం ఉడికిన తర్వాత మనకు పన్నీరు జీడిపప్పు కర్రీ రెడీ అండి. కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకోవాలండి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే పన్నీరు జీడిపప్పు రెడీ అండి. నేను కొబ్బరి అన్నం పన్నీర్ కర్రీ రెడీ.